జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. జై శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 7లో 8 దాకా అయింది. 9 చెప్పుకుంటున్నాం. యద్వేనముత్పద గతం ద్విజావాక్యవజ్ర నిష్ప్లష్టపౌర్షభం నిరయే పతంతం త్రాత్వార్థితో జగతి పుత్రపదం చ లేభే దుగ్ధావసూని వసుధా సకలాని ఏనా. వేణ మహారాజు ధర్మపదం నుండి గతి తప్పినప్పుడు బ్రాహ్మణులు అతనిని వజ్ర సన్నిభముగు శాపముతో దండించిరి. దానిచే అతడు తన మహత్కార్యములు ఐశ్వర్యములతో సహా దగ్ధమై నరక మార్గమున పడెను. భగవానుడు తన నిర్హేతుక కరుణచే పృథువు నామమున తనయునిగా అవతరించి శపితుడైన వేణుమహారాజును నరకము నుండి ఉద్ధరించెను. అన్ని విధములైన ఔషధులను ఫలరూపమున అతడు భూమి నుండి పితికెను. వర్ణాశ్రమ ధర్మ విధానమును అనుసరించి ధర్మాత్ములను పండితులను అవి బ్రాహ్మణులు సంఘమునందు సహజ సంరక్షకులై ఉన్నారు. పాలనాధికారులకు రాజులు ధర్మయుతముగా రాజ్యం నెట్లు ఎలవలెను బ్రాహ్మణులు తమ విద్వత్తు ద్వారా ఉపదేశింతురు. ఆ విధముగా కార్యమంతయు పూర్ణముగు సంక్షేమరాజ్యముగా కొనసాగగలదు. పూర్వము రాజులు సర్వదా విద్వత్తూర్ణులకు బ్రాహ్మణులను పరిషత్తును సంపాదించేవారు. వారెన్నడూనూ నియంతలు కాలేదు. మహర్షులచే రచింపబడిన మను సంహిత మరియు ఇతర ప్రామాణిక గ్రంథముల వంటి శాస్త్రములు ప్రజాపాలనకు మార్గసూత్రములై ఉన్నవి. అల్పజ్ఞ జనులు ప్రజాస్వామ్యము పేరిట న్యాయసూత్రములను రచింపవలసిన అవసరం లేకుండేది. పసివాడు తన భవిష్యత్ క్షేమమును గూర్చి అతి కొద్ది జ్ఞానమును కలిగి ఉండే రీతి అల్పజ్ఞులు తమ క్షేమమును కూర్చి అత్యల్ప జ్ఞానమును కలిగి ఉన్నారు. కానీ అనుభవజ్ఞులకు తండ్రి ఆ అమాయక బాలుని పురోగమన పదము వైపునకు నడిపించును. అదేవిధముగా బాలులను పోలెడి జనసామాన్యము అటువంటి మార్గదర్శనమునే కోరి ఉన్నారు. ప్రామాణిక సంక్షేమ సూత్రములు మను సంహిత యందు మరియు ఇతర వేదవాక్మయమునందు ఇదివరకే ఒసగబడి ఉన్నవి. విద్వాంసులకు బ్రాహ్మణులు ఆ ప్రామాణిక గ్రంథములందరి జ్ఞానము దృష్ట్యాను మరియు దేశకాల పరిస్థితులను బట్టి సలహా నొసగుదురు. బ్రాహ్మణులు భత్యము పూడ్చుకొను రాజసేవకులు కానందున శాస్త్ర నియమములపై రాజును శాసించడి బలము కలవారై ఉండేది. మహారాజు చంద్రగుప్తుని కాలమున వరకును ఈ విధానం కొనసాగి ఉండెను. చాణక్యుడు అతని జీతములేని ప్రధానమంత్రి అయి ఉండెను. అది పరిపాలన. ఈ మాటకు తిరుగులేదన్నమాట. అది అంచేత ఆ చంద్రగుప్తుని చాణక్యుని పోలి చెప్తున్నారు. ప్రధానమంత్రి అయి ఉండెను. వేణు మహారాజు ఈ విధమైన పాలనా నియమమునకు కట్టుబడక బ్రాహ్మణులను నిర్లక్ష్యపరచెను. విశాల హృదయులైన ఆ బ్రాహ్మణులు స్వార్థపరులు కారు. కానీ ప్రజలందరి సంపూర్ణ సంక్షేమమును వారు గాంచి ఉండరి. దురాచార్య వేణుని వారు దండింపగోరిరి. ఆ విధముగా భగవానుని ప్రార్థించుటయు రాజును శపించుటయు కావించిరి. దీర్ఘాయువు, అణకువ, ఖ్యాతి, ధర్మ నిరతి, ఊర్ధ్వలోక గతి, మహానుభావుల ఆశీర్వాదములు అనునవన్నీను మహాత్ముని ఎడ చూపడి అవిధేయతచే సంపూర్ణముగా నశించిపోగలవు. కనుక ప్రతి ఒక్కరూ మహాత్ముల అడుగుజాడలను అనుసరించుటకు నిష్ఠగా యత్నించవలెను.
నిస్సందేహముగా తన పూర్వధర్మ కార్యముల కారణముననే వేణుడు రాజుగానయ్యను. కానీ ప్రయత్నపూర్వముగా అతడు మహాత్ములను నిర్లక్ష్యపరిచినందున పైన తెలుపబడినటువంటి గుణములు నశింపు ద్వారా శపింపబడెను. వేణమహారాజు చరితము మరియు అతని పతనము వామన పురాణమునందు వర్ణింపబడినది. మ్లేచ్ఛ కుటుంబమున కుష్ఠవ్యాధిచే బాధపడుతున్న వేణుని తండ్రి నరకప్రాయ స్థితిని ఎరిగినంతట పృథు మహారాజు అతనిని పవిత్రాత్మై కురుక్షేత్రమునకు తెచ్చి సమస్త దుఃఖముల నుండి ముక్తిని కావించెను. భగవదవతారముగు పృథు మహారాజు ధరణిపై గల క్షోభలను చక్కబరుచుటకు బ్రాహ్మణుల ప్రార్థనలపై అవతరించెను. అతడు అన్ని రకములకు ఔషధులను ఉత్పత్తి చేసెను. అదే సమయమున నరక పరిస్థితుల నుండి తండ్రిని ఉద్ధరించు పుత్రునిగా అతడు ధర్మమును నిర్వర్తించెను. పుత్రుడు అనగా పున్నామ నరకము నుండి తప్పించువాడని భావము. అటువంటి వాడే యోగ్యుడగు తనయుడు. అమ్మా, నాభేరతా వృషభ ఆచ సుదేవి సూనుర్యో వైచచార సమదృగ్జడయోగచర్యాం యత్పారమహంస మృషయః పరమామనంతి స్వస్థతః ప్రశాంతకరణః పరిముక్తసంగః. భగవానుడు సుదేవి మహారాజు నావి భార్య తనయునిగా అవతరించిన వృషభదేవుడుగా పిలువబడెను. మనస్సును సమదర్శిగా చేయుటకు అతడు జడయోగాభ్యాసమును వనరించెను. ఈ స్థితి సైతము ముక్తి అందరి అత్యున్నత పూర్ణత్వ స్థితిగా అంగీకరింపబడినది. దాని యందు మనుజుడు ఆత్మయందు స్థితుడై పూర్ణముగా సంతుష్టిని పొందియుండును. ఆత్మానుభవ ప్రాప్తి కొరకు గల పలు విధములకు యోగ సాధనములలో జడయోగ విధానం సైతము ఒకానొకటిగా ప్రమాణికులచే అంగీకరింపబడినది. ఈ జడయోగమునందు రాయివలే మూగనై భౌతిక ప్రతిచర్యలచే ప్రభావితము కాకుండా అభ్యాసము కావింపబడుచుండును. రాయి ఏ మాదిరిగా అన్ని విధములైన బాహ్య దాడులు ఎదురు దాడులందు ఉదాసీనముగా నుండునో అదే విధముగా మనుజుడు భౌతిక దేహమునకు కలిగని కష్టమును స్వచ్ఛందముగా సహించుచు జడయోగమును అభ్యసించును. అట్టి యోగులు ఎటువంటి క్షురకర్మ కానీ సాధన సహాయం కానీ లేకుండా తమ శిరోజములను పెరిగివేయుట స్వయముగా బాధను కలుగ చేసుకొను పలు విధానములలో ఒకటి అభ్యసింతురు. కానీ అట్టి జడయోగమునందలి నిజ ప్రయోజనము సమస్త భౌతిక అనురాగం నుండి విడిబడి పూర్ణముగా ఆత్మయందే స్థితముగటే ఉన్నది. జీవితపు చివరి స్థితి యందు వృషభదేవ మహారాజు ఏ విధమైన దేహమానములచే ప్రభావితం కాకుండా మూగయైన పిచ్చివాని వలె సంచరించెను. పొడిగాటి శిరోజములు మరియు గడ్డముతో నగ్నముగా సంచరించుచు పిచ్చివాని వలె గోచరించని అతనిపై దారినబో మూర్ఖ బాలురు మనుజులు ఉమ్మి వేసేసేవారు. అతని దేహముపై మూత్రము పోసేవారు. అతడు సైతము తాను విడిచిన మలము పైననే శయనించుచు అచ్చడు నుండి కదిలేవాడు కాడు. కానీ అతని దేహమలము పుష్ప సుగంధముల వలె మధురముగా నుండేది. సాధు పురుషుడే అతనిని పరమహంసగా మానవ జీవన పూర్ణత్వం అత్యున్నత స్థానము గుర్తించడివాడు. తన మలమును సుగంధమయముగా కావింపజాలని వాడు వృషభదేవుని అనుకరించరాదు. జడయోగ విధానము వృషభదేవుడు మరియు అదే పూర్ణత్వ స్థాయికి చెందిన ఇతరులకు మాత్రమే సాధ్యమైనట్టుది. కానీ అట్టి అసాధారణ అభ్యాసము సాధారణ మానవులకు అసాధ్యమైనట్టుది. ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు జడయోగపు నిజ ప్రయోజనము ప్రశాంతకరణమై ఇంద్రియ దమనము ఉన్నది. యోగ విధానం సమస్తము ఏ శీర్షిక క్రిందనైనప్పటికీ కళ్యము లేని బట్టి భౌతికేంద్రియములను
నియమించి ఆ విధానము మనుజుని ఆత్మానుభూతి కొరకు సన్నద్ధుని చేయుటకై ఉన్నది. ముఖ్యముగా ఈనాడు ఈ జడయోగమునకు ఎట్టి ప్రయోజనాత్మక విలువను లేదు, కానీ ఈ కాలమునకు సరిపోవనవై ఉన్నందున భక్తి యోగాభ్యాసము మాత్రము మిగుల సాధ్యమైనదై ఉన్నది. సరి అయిన మూలము శ్రీమద్భాగవతం నుండి శ్రవణము చేయటైనది సరళ విధానమే మనుషునికి అత్యున్నత యోగ పరిపూర్ణతకు చేర్చగలదు. ఋషభదేవుడు నాభితనయుడు మరియు అగ్నిద్రుని మనుమడు, భరత మహారాజునకు తండ్రి అతడే. ఆ భరతుని పేరు మీదనే ఈ ధరణి తలము భారతవర్షమని పిలువబడినది. ఋషభదేవుని జనని నామం ముచ్చట సుదేవిగా పేర్కొనబడినను ఆమె మేరుదేవిగా సైతము పిలువబడిను. సుదేవి మహారాజు నాభి యొక్క వేరొక భార్య అని కొన్నిసార్లు చెప్పబడుతున్నను. ఋషభదేవుడు మేరుదేవి తనయునిగా ఇంకొక చోట పేర్కొనబడి ఉన్నందున మేరుదేవి మరియు సుదేవి అనేవి ఒకే వ్యక్తి యొక్క భిన్న నామములని స్పష్టమగుచున్నది. తర్వాత సత్రే మమాచ భగవాన్ హాయతీరసాధో సాక్షాత్ సయజ్ఞ పురుషస్తపనీయవర్ణ చందోమయో మఖమయోఖిల దేవతాత్మా వాచో బభూరుషతి శ్వసతోస్య నస్తః. నేను అంటే బ్రహ్మదేవుడు నిర్వహించిన యజ్ఞమున భగవానుడు హైగ్రీవతారమును ప్రత్యక్షమయ్యను. సాక్షాత్తు యజ్ఞస్వరూపుడైన అతని దేహవర్ణము సువర్ణమయమై ఉండెను. వేదస్వరూపుడును అయిన ఆ భగవానుడు సర్వదేవతల యందలి పరమాత్ముడై ఉన్నాడు. అతడు శ్వాసించినప్పుడు వేదమంత్రముల మధుర వాక్కులు అతని ముక్కు పుటల నుండి బయలువెడలెను. వేదమంత్రములు సాధారణముగా కామ్య కర్మరతులు వనరించు యజ్ఞముల కొరకు ఉద్దేశింపబడినవి. అట్టి కామ్య కర్మరతులు తమ కామ్య కర్మఫలమును సాధించుటకు దేవతలను సంతృప్తిపరపు కోరుతుడు. కానీ శ్రీకృష్ణ భగవానుడే యజ్ఞస్వరూపుడును వేదమంత్ర స్వరూపుడును అయి ఉన్నాడు కనుక ప్రత్యక్షముగా భగవద్భక్తుడైన వాడు యజ్ఞ ప్రయోజనము మరియు దేవతాప్రియము అని రెండింటిని అప్రయత్నంగా సాధించిన వాడుగుతున్నాడు. దేవదేవుని భక్తులు ఎట్టి యజ్ఞము నిర్వహింపలేకపోవచ్చును, వేదజ్ఞుల ప్రకారము దేవతలు సంతృప్తిపరచలేకపోవచ్చును. అయినప్పటికీ వారు కామ్య కర్మరతుల కన్నను లేదా వివిధ దేవతార్చకుల కన్నను ఉన్నత స్థితిలో ఉన్నట్టివారు. తర్వాత మత్స్యోయుగాంత సమయే మనునోపలబ్ధ క్షోణీమయో నిఖిల జీవనికాయకేత విశ్రంసితానురుభయే సలిలే ముఖాన్మే ఆదాయ తత్ర విజహార హా వేదమార్గా. వైవస్వత మనువు కానున్న సత్యవ్రత నామధేయుడు యుగాంతమున భగవానుడు మత్స్యావతారమున భూలోక పర్యంతపు సకల జీవులకు ఆశ్రయమున్నట్లుగా గావించును. యుగాంతమున అపార జలరాశిని గాంచే భీతిచే నా ముఖం నుండి వేదమును బయట పడగా భగవానుడు ఆ విశాల జలములందు ఆనందించుతూ వేదములను పరీక్షించును. బ్రహ్మదేవుని ఒక పగలునందు 14 మనువులు ఉందురు. ప్రతి మనువు యొక్క అత్యంతమున భూలోక పర్యంతరము ప్రళయము సంభవించును. ఆ అపార జలము బ్రహ్మదేవునికి సైతము భయమును కలిగించును. అనగా వైవస్వత మనువు ఆరంభమున అట్టి ప్రళయమును అతడు గాంచెను. శంకాసుని సంహారము వంటి పలు ఇతర సంఘటనలు సైతము జరగగలవు. బ్రహ్మదేవుని పూర్వానుభవముచే ఈ భవిష్యత్తు పలుకబడుతున్నది. అట్టి భయంకర ప్రళయ సన్నివేశమునందు తన ముఖము నుండి వేదములు బయటపడునని అతడు ఎరిగి ఉన్నాడు. కానీ మత్స్యావతారమున భగవానుడు దేవతలు, జంతువులు, మానవులు, మహర్షులు అనే సకల జీవులనే కాక వేదములు సైతము పరిరక్షించును.
క్షీరోదధావమరదానవయూధపానా మున్మగ్నతామృతలబ్ధయ ఆదిదేవః పృష్టేన కచ్చపవపుర్విదధారగోత్రం నిద్రాక్షణోద్రిపరివర్తక పాషణకండూః. కవ్వముగా పనిచేయుచున్న మందర పర్వతమునకు ఆశ్రయముగుట ఆధారముగా కొరకు ఆదిదేవుడు కూర్మావతారమును దాల్చెను. అమృతమును గ్రహించు నిమిత్తమై దేవదానవులు ఇరువురును క్షీరసాగరమును మందర పర్వతముతో చెలికిరి. కూర్మావతార వీపును గోకుచు పర్వతం ముందుకు వెనుకకు కదలగా అతడు పాక్షికముగా నిద్రించుచు దురద కలిగిన అనుభూతిని బడసెను. మన అనుభవనందు లేనప్పటికీ ఈ విశ్వమునందు ఒక క్షీరసాగరము కలదు. అంతరిక్షమున కోట్లాది లోకములు తిరుగుతున్నమనియు మరియు వానిలో ప్రతిదియు భిన్న భిన్న వాతావరణ పరిస్థితులను కలిగి ఉన్నదనియు నవీన శాస్త్రజ్ఞులు సైతము అంగీకరించును. శ్రీమద్భాగవతము గొప్ప సమాచారము మనకు అందించుతున్నది. అది మన ప్రస్తుత అనుభవంతో పొసగకపోవచ్చును, కానీ భారతదేశంలోకి చెందిన సాధువులకు సంబంధించిన వరకు జ్ఞానము వేదవాత్మయము ద్వారానే గ్రహింపబడును. మనం జ్ఞాన గ్రంథముల పుటల ద్వారానే సమస్తమును గాంచవలెనని శాస్త్ర చక్షుర్వత్ ప్రామాణికులు ఎట్టి సంకోచము లేకుండా అంగీకరింతురు. అంతరిక్షమందుని జరుగుతున్న అన్నింటినీ ప్రయోగాత్మకుగా వీక్షించినంత వరకు భాగవతమునందు తెలుగుబడిన క్షీరసాగరం యొక్క ఉనికిని మనము తిరస్కరించజాలము. అట్టి అనుభవము అసాధ్యము కనుక సహజముగానే శ్రీమద్భాగవత వచనములను మనము అంగీకరించవలసి ఉండును. శ్రీధర స్వామి, యోగోస్వామి, విశ్వనాథ చక్రవర్తి వంటి ఆధ్యాత్మిక నాయకులచే అది ఆ విధంగా అంగీకరింపబడుట అందులో ఒక కారణము. పరమ ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించుటే వైదిక విధానము. మన ఊహకు పరముగానున్న విషయమును ఎరుగుటకు అది ఏకైక విధానము. ఆదిదేవుడు సర్వశక్తి సంపన్నుడైనందున తనకు ఇష్టమైనదెల్లా వనరించుచుండును. తత్కారణమున ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై అతడు కూర్మావతారమును కానీ లేదా మత్స్యావతారమును కానీ ధరించుట ఏమాత్రము ఆశ్చర్యకరమైనది కాదు. కనుక శ్రీమద్భాగవతము వంటి ప్రామాణిక గ్రంథముల వచనములను అంగీకరించుటలో మనము ఎటువంటి సంకోచములను కలిగి ఉండరాదు. దేవదానవుల సమిష్టి కృషిచే ఒసగూడి క్షీరసాగరమధన అతి ఘన కార్యమునందు ఘనమైన మందర పర్వతమునకు ఘనమగు ఆధారస్థలము కావలసి వచ్చెను. ఆ రీతి దేవతల యత్నమునకు సహాయము చేయుటకు ఆదిదేవుడు బ్రహ్మాండముకు తావేలు రూపమున ధరించి క్షీరసాగరమును ఈదెను. అదే సమయమున పర్వతము పాక్షికముగా నిద్రించియున్న భగవానుని వీపును గోకి దురదను తొలగించెను. అమ్మ తర్వాత త్రైవిచ్చపోరు భయహాస నృసింహరూపం కృత్వా భ్రమద్రుకుటదంత్రకరాళభక్త్రం జైచేంద్రమాసు గదాయామి పతంతమారాదూరౌ నిపత్య విదదారనఖై స్ఫురంతం. దేవతల గొప్ప భయమును నశింపజేయుటకు పూర్ణ పురుషోత్తముడు భగవానుడు నృసింహావతారము ధరించెను. గదను చేత ధరించి తనను ఎదిరించిన దానవేంద్రుని ఆ హిరణ్య కసుపుని అతడు తొడలపై వేసుకొని క్రోధముతో భృగుడిని కదిలించుచు భయంకరముకు దంశ్రములను ముఖమును ప్రదర్శించుచు తన గోళ్లతో చీల్చివేసి వధించెను. హిరణ్యకశిపుడు అతని కుమారులకు ప్రహ్లాదుని మహాభక్తుడు చరితము శ్రీమద్భాగవతంలోని సప్తమ స్కందమున వర్ణింపబడినది. హిరణ్యకశిపుడు లౌకిక వరముల ద్వారా మిగుల శక్తి సంపన్నుడై బ్రహ్మదేవుని కరుణచే తాను అమరుడనైతునని తలపోసెను. అమరత్వ వరదానము అతనికి వసగుడుకు బ్రహ్మ నిరాకరించెను.
తానే స్వయముగా అమరుడు కాకపోవుట అందులకు కారణము. కానీ హిరణ్యకశిపుడు నేరుగా కాకుండా చుట్టూ త్రిప్పి దాదాపు అమరజీవి ఒకటిలో సమానమైన బ్రహ్మవరమును పడసెను. ఏ మానవునితో కానీ, ఏ దేవతతో కానీ, ఏ విధమైన ఆయుధముతో కానీ, పగలు కానీ రాత్రి కానీ తాను చంపబడనని అతడు నిశ్చయుడై ఉండెను. అయినను భగవానుడు హిరణ్యకశిపుని వంటి దానవుని ఊహకు అతీతముకు అర్ధసింహ అవతారము ధరించెను. ఆ విధముగా బ్రహ్మదేవుని వరమును నిలుపుచునే భగవానుడు అతనిని వధించెను. ధరణిపై కానీ, జలముపై కానీ, ఆకాశమందు కానీ సంవరింపబడుకుండుటకే నరసింహుడు తన తొడలపై అతని వధించెను. హిరణ్యకశిపుడు ఊహింపగలిగిన మానవాయుధములకు పరమైనట్టి తన నఖములతో భగవానుడు అతని చీల్చివేసెను. హిరణ్యకశిపుడు అను పదమునకు బంగారము మరియు మెత్తని పడక వెనుక పరుగు తీయువాడని భావము. అదియే సమస్త లౌకిక జనుల చరమ లక్ష్యమై ఉన్నది. భగవానునితో సంబంధము లేనటువంటి అట్టి దానవులు లౌకిక సంపదలచే క్రమముగా గర్వము చెంది దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని అధికారమును ఎదిరింతురు. మరియు అతని భక్తులను కష్టములను గురి చేయుటను ఆరంభింతురు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తనయుడు. ఆ బాలుని భక్తుడైన కారణమున హిరణ్యకశిపుడు అతని సాయశక్తుల హింసపెట్టెను. ఇక చివరకు దేవదేవుడు అవతారమును ధరించెను. సురవైరిని నశింపజేయుటకై అతడి దేవతలకు ఊహాతీతముగా హిరణ్యకశిపుని వధించెను. భగవద్భావన రహిత దానవుల లౌకిక ప్రణాళికలు సదా సర్వశక్తిమంతులకు శ్రీకృష్ణ భగవానుచే భంగపడగలవు. అమ్మా, అది చేత అవతారాల్లో మరి నరసింహ అవతారం మనకి చెప్పారు కదా. ముందు మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ దశకం మొదలుపెట్టేటప్పుడు సంఘంలో అధ్యాయానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు చెప్పారు. అందుచేత అవతారానికి సంబంధించిన కొంచెం వరకు మనం దీంట్లో తెలుసుకోగలగడానికి వీలుగా మనకి ఎంతో చక్కగా ఇచ్చారు. బాగుంది అమ్మా. తర్వాత మనం రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్శినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.